నమస్తే, వెల్కమ్ టు N9 TV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి వెల్లువల పెట్టుబడులు, పరిశ్రమల రంగంలో ఏపీ ముందడుగు. సిఐఏ సమ్మిట్ విజయవంతంపై ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం. కార్తీక మాసం సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తుల రద్దీ. రెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బారులో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించాలనే లక్ష్యంగా వైజాగ్లో నిర్వహించిన సిఐఏ సమ్మిట్ 2025 విజయవంతమైంది. రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి విజయవంతంగా ముగిసిన సిఐఏ సమ్మిట్ 2025 ప్రత్యక్ష సాక్ష్యం నిలుస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సిఐఏ సమ్మిట్ 2025 విజయవంతం చేయడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సిఐఏ సమ్మిట్ 2025 విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు పునాదులు వేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ రాజగోపాల్, దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం సోమవారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో జరిగింది. 2 రోజుల సిఐఏ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతిదానికి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు, వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అది ఉదాహరణగా ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే 1999 మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీని నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వలన హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిన సంగతి మనం చూసాం. 2014-19లో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ, లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీలు కానీ, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ అనేక కంపెనీలను ఆ రోజున తీసుకొచ్చి ఆ 2019లోపై ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు కూడా
ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలుగా కియా మోటార్స్ లేకపోతే ఇతర సెల్ కంపెనీలు కూడా ఉండటం ఉదాహరణ. మరలా ఇప్పుడు ఆయన చేస్తున్న కృషికి 2024-29లో ఆయన చేస్తున్న కృషికి ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన పడుతున్న కష్టానికి అందరూ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు. అంతేకాదు ఖచ్చితంగా అంతకుముందున్న 15 సంవత్సరాల్లో ఏ విధంగా మన బిడ్డలు అనేక మంది ఉద్యోగస్తులుగా అయి అనేకమైన కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయో అదేవిధంగా రానున్న రోజులు కూడా ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన చేయకపోవడం, కొత్త కల్పన చేయటంలో లోటే కాకుండా ఉన్నవి కూడా పోగొట్టుకున్న సందర్భం చూసాం మనం. ఆ రోజున తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. కియా మోటార్స్ని ఆ కంపెనీలో నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓఎల్ చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. మరి దాంట్లో కూడా నిజంగా పెట్టుబడి అబ్జర్వ్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో వచ్చే ఇండస్ట్రీస్ ఏదైతే ఐటీ కావచ్చు, లేక రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా టూరిజం, వీటి మీద మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది ఈ మధ్య గూగుల్ డేటా వస్తుందంటే పవర్ కన్జ్యూమ్ చాలా అయింది, దానివల్ల పొల్యూషన్ అని చెప్పి ప్రతిపక్షం మధ్య మాట్లాడితే ఈరోజు నిజంగా దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అయినటువంటి హైడ్రో ఎనర్జీతో ఎక్కువ సహకరిస్తూ ఈ యొక్క ఎంఓఏ జరిగింది. అంటే గూగుల్ డేటా వచ్చినా సరే ఆ పవర్ కన్జ్యూమ్షన్ కావాల్సినటువంటి ఎంఓఏ జరిగినాయి. అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఈ సదస్సు ముందే విదేశాలు తిరిగి ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్, యూకే తిరిగి, సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వడం అనే రోజు అంతమంది. రైళ్లలో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ను దొంగిలించి రైల్వే పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 84,50,000 నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్తో పాటు సహాయక సిబ్బంది కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు వీరిని అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటరమ పౌల్ట్రీ ఫారంలో విజయవాడ నాగరాజు మేనేజర్ గా పనిచేస్తూ తన కంపెనీ పని మీద విజయనగరం నుండి 87 లక్షల రూపాయలు నగదు తీసుకుని రాయగఢ ఎక్స్ప్రెస్ లో గుంటూరుకు బయలుదేరిన సమయంలో అర్ధరాత్రి మెలకు వచ్చి బ్యాగ్ ఎవరో దొంగలించినట్లు గుర్తు తెలియని దొంగలు దొంగలించుకుని పారిపోయారని విజయవాడ జీఆర్పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న విజయవాడ రైల్వే డీఐజీ సత్య యేసుబాబు ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, షణ్ముఖ వడివేలు సారథ్యంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వేస్ జి రత్నరాజు, పొన్నూరు స్వామి నేతృత్వంలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేవి రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అలీ బేగ్, సిఐబి ఇన్స్పెక్టర్ మధుసూదన్ పలు బృందాలుగా విడిపోయి ఆర్పీఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముందుగా దొంగలించిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే క్యాష్ బ్యాగ్, క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అన్నతను బెజవాడ నాగరాజు అని ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని
ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైము ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్నట్టు నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగిందంట అశోక్ని. అదే మాదిరి వీడు ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగడ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. కొంత దూరం ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేసిన వారికి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్స్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించిన 8, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 2, పబ్లిక్ హెల్త్ 1, హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 14 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర నాదంతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. పరమశివునికి ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజాభిషేకాలు గావించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచిన 1 టౌన్ పాత శివాలయం ముత్యాలంపాడు శివాలయంలో బోలా శంకరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. వేకువజామునే భక్తులు పావన కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఘాట్లో కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం పరమశివుని దర్శించుకునేందుకు శివాలయంకు తరలి వెళ్లారు. భక్తుల రద్దీతో శివాలయం కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకర నాదాలతో శివాలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో పరమశివుని దర్శించుకుని పూజలు గావిస్తే సకల శుభాలు కలుగుతాయని దేవస్థానం అర్చకులు తెలిపారు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత కుర్తాళం శంకరాచార్య జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ముత్యాలంపాడులో వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా
ఉదయం నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని అభిషేకించుకున్నారు. ఈరోజు ఉదయం సకల దేవతా స్వరూపమైన గోమాత పూజ, తదుపరి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అక్కడి నుంచి రోజంతా కూడా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు మధ్యాహ్నం విశేషంగా 1,00,000 బిల్వదళములతో అర్చన జరుగుతుంది. త్రిశక్తి సైతంగా త్రిమూర్తి దేవతలు మారేడు దళంలో నివసించి ఉంటారు. మారేడు దళాన్ని చూసినా పుణ్యమే, మారేడు దళాన్ని స్పృశించినా పుణ్యమే, మారేడు దళాన్ని అర్చన చేసినా పుణ్యమే. మారేడు దళం ఒకసారి చెట్టు నుంచి కోచిన తర్వాత 3 మాసాల వరకు అర్చనకు పనికొస్తుంది. అటువంటి పుష్పం ఏది ఒకరోజే పనిచేస్తుంది. అదే తులసి ఆకైతే 3 రోజులు పనిచేస్తుంది. విశేషమైన మారేడు దళంతో అర్చన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి 1,00,000 బిల్వార్చన ఈరోజు మధ్యాహ్నం దేవస్థానంలో జరుగుతోంది. సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం ఉంది. భక్తులందరూ తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పరమశివుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో జీవింతురుగాక. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. సాధారణంగా నవజాత శిశువులు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 లేక 3 కిలోల బరువు పైనే ఉంటారు. కానీ కిలో కంటే తక్కువ బరువు ఉన్న శిశువులను రక్షించడం వైద్యులకు ఒక సవాల్. అలాంటి సవాల్ను అధిగమించడంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం సరికొత్త రికార్డును సృష్టించి 3,000 మందికి పైగా ప్రీటర్మ్ శిశువులకు ప్రాణం పోసి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఈ సందర్భంగా కరెన్సీ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ శిష్ట్లా మాట్లాడుతూ రెయిన్బో హాస్పిటల్ అన్నిటిలో కలిపి ఇప్పటి వరకు 3,100 మందికి పైగా నెలలు నిండకుండానే పుట్టిన ప్రీటర్మ్ బేబీస్ కి చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్ ను విజయవంతంగా అందించామని పేర్కొన్నారు. అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టే ఈ చిన్నారుల కోసం తమ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో కూడి వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ టీం సహకారంతో ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రముఖ నియోనాటాలజిస్టులు డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బిఎస్సిపి రాజు, డాక్టర్ పి బ్రజేష్ట మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రీటర్మ్ బేబీస్ కి కావాల్సిన క్లిష్టమైన వైద్యాన్ని, అడ్వాన్స్డ్ ఏఎస్యు టెక్నాలజీస్ ని ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సక్సెస్ రేటుతో అత్యుత్తమ నియోనాటాలజిస్ట్ సేవలు విజయవాడ రెయిన్బో హాస్పిటల్ అందిస్తున్నామని పేర్కొన్నారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ తమ హాస్పిటల్ ప్రత్యేకతని తెలిపారు. ఈ ఫంక్షన్కి వచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మా హాస్పిటల్ స్టాఫ్, మా సిస్టర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏంటంటే వరల్డ్ ప్రిమెచ్యూర్ డే సందర్భంగా జనరల్గా మన ప్రపంచంలో ఏంటంటే అరౌండ్ 15 మిలియన్స్ బేబీస్ పుడుతుంటారు ఎవ్రీ ఇయర్. ఇది 2020 రికార్డ్స్ ప్రకారం. అవుట్ ఆఫ్ విచ్ 1 మిలియన్ విల్ డై బికాస్ ఆఫ్ వేరియస్ కాంప్లికేషన్స్, రకరకాల కాంప్లికేషన్స్ వల్ల అవుతూ ఉంటారు. జనరల్గా మన ఓవరాల్ దీంట్లో చూసుకుంటే 6 to 15% ఆఫ్ బేబీస్ ఆర్ ప్రిమెచ్యూర్. 2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమ్ గైడ్లైన్స్ రికమెండేషన్స్ ఇచ్చింది ప్రిమెచ్యూర్ బేబీస్ని ఎలా సేవ్ చేయొచ్చు ఏంటన్నది. అందులో ఏంటంటే మన ప్రివెంట్ అండ్ ప్రమోటివ్ కేర్ అని, హౌ టు ట్రీట్ కాంప్లికేషన్స్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ప్రివెంట్ అండ్ ప్రమోటివ్ కేర్లో మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కంగారు మదర్ కేర్ ఒకటి, మదర్ ఫీడింగ్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. కంగారు మదర్ కేర్ అంటే పుట్టిన వెంటనే జనరల్ టైం బేబీస్లో మదర్ ఛాతీ మీద పెట్టడము, ప్రివెంట్ మన టెంపరేచర్ మెయింటెనెన్స్ కానీ, ప్రమోషన్ ఆఫ్ ఫీడింగ్ అనేది ఉంటూ ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చి మామ్స్ మిల్క్ అంటే మదర్స్ ఓన్ మిల్క్ అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది, పర్టికులర్ ప్రిమెచ్యూర్ బేబీస్కి. అదర్ ఫీడ్స్ ఏమి అంత ఇవ్వడం మంచిది కాదు. కాకపోతే డోనర్ మదర్ మిల్క్ రీసెంట్గా బ్లడ్ బ్యాంక్ ఇది మిల్క్ బ్యాంక్స్ అవి వచ్చినాయి. మన హాస్పిటల్లో కూడా మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మదర్ మిల్క్ లేకపోతే డోనర్ మదర్ మిల్క్ ఇమ్మంటాము. లీస్ట్ ప్రిఫర్డ్ ఈజ్ ఫార్ములా మిల్క్. జనరల్గా మదర్ మిల్క్ కానీ డోనర్ మిల్క్తో మ్యాక్సిమం మా హాస్పిటల్ అయితే ప్రిమెచ్యూర్ బేబీస్ని అలాగే మేనేజ్ చేస్తాము. దానివల్ల కూడా సర్వైవల్ రేట్ బాగా పెరిగిందండి. అండ్ ఇంకా మనం అంటే 2025 రికమెండేషన్ చెప్పింది WHO మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. తర్వాత మన కాంప్లికేషన్స్ పర్టికులర్ ప్రిమెచ్యూర్ బేబీస్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చూస్తామంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరితిత్తుల మెచ్యూరిటీ లేక ఆయాసపడడం అలా ఉంటూ ఉంటాయి. వాటికి ఏంటంటే సింపుల్ థింగ్స్ CPAP అని మిషన్ ఉంటుంది. ఆక్సిజన్ ఇచ్చి జాగ్రత్తగా ప్రెషర్ మెయింటైన్ చేస్తూ ప్రివెంట్ చేయడానికి సర్ఫెక్టన్ మందుని అది ఇస్తాము. థర్డ్ థింగ్ వచ్చి కెఫిన్ అన్నది ఒక మందు ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రివెంట్ చేయడం అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వల్ల రెస్పిరేషన్ తీసుకునే ఇబ్బందులు ఉంటాయండి. తర్వాత వచ్చి కాంప్లికేషన్ షుగర్ ఇష్యూస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీడింగ్ తీసుకుంటా ఇంటాలరెన్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటిని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫైనల్గా వచ్చి మన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ టైంలో కలుసుకుంటాము. ఎందుకంటే ఈ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే
దాంట్లో మా అందరి ఈ వైద్యులు బాగా ఎంత ఉందో ఈ మీడియా వారి సహకారం కూడా అవేర్నెస్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది ప్రీటర్మ్ డెలివరీస్ మన ఇండియాలో చాలా ఎక్కువ, అందులో మన చనిపోయే వారు కూడా ఇండియాలో ఎక్కువ. ఎందుకంటే దానికి అవగాహన లేక. ఎందుకంటే ఇందాక మా డాక్టర్స్ అందరూ చెప్పినట్టు సరైన టైంలో ఆబ్స్టెటిక్ కేర్ అంటే ఇప్పుడు మనకి నెలలు నిండలేదు కానీ ఇంకా ఎమర్జెన్సీగా ప్రీటర్మ్ డెలివరీ అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా ప్రీటర్మ్ కేర్ స్టార్ట్ అవ్వాలండి. ఎట్లా అంటే స్టిరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ అనే ఇంజెక్షన్స్ కానీ, ఆ తర్వాత బేబీని పెయిన్స్ మొదలైన వెంటనే డెలివరీ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొన్ని చిన్న ఊర్లో ఏమవుతుంది, ఆ పెయిన్ మొదలుగానే హడావిడిగా సర్జరీ చేయడం, ఇలా అంటే అవగాహన లేక, టీం లేక, రాంగ్ టైంలో బేబీ బయట రావడం వల్ల కూడా సర్వైవల్స్ తగ్గిపోతాయి. అదే ఒక టీం, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉండి, ఒక 24 hours సీనియర్ కన్సల్టెంట్స్ అవైలబుల్లో ఉన్న హాస్పిటల్ కనుక వాళ్ళు రాగలిగితే అది ఏ హాస్పిటల్ అయినా నీకు అవ్వనివ్వచ్చు. ది షుడ్ హ్యావ్ ఏ ఆబ్స్టెటిక్ టీమ్, ఫీటల్ మెడిసిన్ టీమ్ అండ్ ద 24 hours న్యూనటాలజీ టీమ్. ఇలా టీం ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, హడావిడిగా ఇవాళ నైట్ మళ్ళీ మన హాస్పిటల్లో స్టాఫ్ ఉండరు, డెలివరీ చేసేసి వెళ్దాం అట్లా కాకుండా బేబీకి మదర్కి ఎప్పుడైతే బెస్ట్ టైం, ఆ బెస్ట్ టైంకి బేబీని బయటకు తీసుకొస్తే గర్భంలో బేబీ కానీ ఒక వారం రోజులు ఎక్స్ట్రా ఉన్నా కూడా బేబీకి సర్వైవల్ ఛాన్స్ బాగా పెరుగుతుంది. సో మెయిన్ మన సొసైటీకి తీసుకెళ్లాల్సింది ఏంటి, ఇయర్ మనకి థీమ్ ఏంటి, వరల్డ్ ప్రీమెచ్యూర్ డే థీమ్ ఏంటంటే గివ్ ద బేబీస్ ద స్ట్రాంగ్ స్టార్ట్ ఫర్ ద హోప్ఫుల్ అవుట్కమ్స్. సో స్ట్రాంగ్ స్టార్ట్ అంటే బేబీ పుట్టుకతోనే కరెక్ట్ టైంలో జన్మించడానికి ముందు ఆ స్టిరాయిడ్స్ ఆ డోస్ వీలైతే కనుక స్టిరాయిడ్ డోస్ ఇవ్వటం, ఫస్ట్ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ మా కొలీగ్స్ ఇద్దరు చెప్పినట్టుగా 1 hourలో బేబీకి జరగాల్సిన కేర్ జరగడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత యాజ్ ఏ టీమ్ అండ్ యాజ్ ఎ ఆర్గనైజేషన్ హూ హ్యాడ్ బీన్ డూయింగ్ ద కేర్ అంటే ఇండియాలోనే ఫస్ట్ ఇలా ప్రీటర్మ్ బేబీస్ కేర్ని మనం ఎక్సెప్షనల్ స్కిల్స్తో చేసింది రెయిన్బో. హిందూపురంలో వైసీపీ ఆఫీస్ పై దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. పార్టీ కార్యాలయానికి కూడా రక్షణ లేదంటే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. స్వయంగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే 100 మంది దాడికి పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వద్ద అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, అవినాష్ తదితరులు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూపురంలో వైసీపీ ఆఫీస్ పై దాడి దారుణం. స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గంలోనే 100 మంది దాడి చేసి ప్రముఖులు చిత్రపటాలు, దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం ఏమైనా చర్య అని విమర్శించారు. మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేసినందుకు, దాడులు చేసినందుకు ఆశ్చర్యం ఏంటంటే పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగానే పోలీసులు ఏమాత్రం కూడా కట్టడి చేయలేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందో చెప్పాలి. శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి యంత్రాంగం రౌడీలకి, దౌర్జన్యకారులకి, దాడులు చేసేటటువంటి వారికి ప్రత్యక్ష సాక్షులుగా మారిపోయింది అంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఇదేనా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. కాబట్టి అన్ని రంగాల్లోనూ కూడా పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, సంపద సృష్టించడం కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని పేర్లు మార్చి అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. ఒక్క నిమిషం కూడా ప్రజలు ఇచ్చినటువంటి 50% ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి ఓట్లు ఇప్పటికే 30-40% పైగా పోయినాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క దీన్ని కోల్పోయింది. ఈ హిందూపురంలో పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి సంఘటనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అధిష్టాన వర్గం ఇలాంటి రౌడీజాలని, గూండాయిజాలని ప్రోత్సహించడం, పోలీసుల సమక్షంలో దాడులు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే ఖచ్చితంగా 2.0లో ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా ఏ రకంగా దీని మీద న్యాయం జరిగేటట్టు
ఇలాంటి దౌర్జన్యాలకి పులి స్టాప్ పడినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఏదైతే హిందూపూర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా గారు పగలగొట్టి ఒక రౌడీయిజంగా ఒక గూండాయిజంగా చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తాం జరిగింది. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారు తీవ్రంగా ఖండించి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఒక రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవట్లేదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మీ ద్వారా మీరు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఉన్నారో మీ ద్వారా మీ ఆశయాలు చూసైనా వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాం. ఇందాకే పెద్దలు మాట్లాడిన విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దొంగ కేసులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన ఒప్పందాలు కానివ్వండి, మేము తీసుకొచ్చిన పెట్టుబడులే. అయితే 2 రోజుల క్రితం హిందూపురంలోన ఘటన జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు దాడి చేయటం జరిగింది. చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, అలాగే రాజీవ్ గారు, మా డిప్యూటీ మేయర్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరం ఈరోజు, మహిళా నాయకులు అందరం ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు, ఏ రకంగా ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసుని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్ళీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఈరోజు ఆమె హస్బెండ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు వీళ్ళు. అసలు పోలీసులు వ్యవస్థ ఉందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందా? ఈ పోలీసు వ్యవస్థ ఓన్లీ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుంది, కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారే నిదర్శనమన్నారు. రెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బారులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ దర్బారుకు అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీదారులు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పలు సమస్యలపై ఆయన అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడంతో పాటు అవసరమైన చర్యలన్నీ సమన్వయంతో సిబ్బంది అధికారులు తీసుకోవాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ కార్యనిర్వహణ అధికారి సీన నాయక్ సూచించారు. డిసెంబర్లో జరిగే భవానీ దీక్షల విరమణ సందర్భంగా అంకిత భావంతో బాధ్యతలు నిర్వహించాలన్నారు. భవానీ దీక్షలు విరమణ 2025 సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల కోసం ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణ
కార్యనిర్వహణాధికారి వికే సిన్హా నాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహా మంటపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారు, ప్రధాన ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రానికి వెల్లువల పెట్టుబడులు, పరిశ్రమల రంగంలో ఏపీ ముందడుగు. సిఐఏ సమ్మిట్ విజయవంతంపై ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం. కార్తీక మాసం సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తుల రద్దీ. రెడ్డిగూడ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బారులో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.